విశాఖలో పసికందు మృతి కేసులో ఇంకా మిస్టరీ వేయలేదు. హత్య చేసి ఎవరైనా పడేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే సీసీ ఫుటేజ్ లో అనుమానాస్పదంగా మహిళ కదలికలు కనిపించాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, శ్రీనివాస్, విశాఖలో ఆక్షిలపాలెం సమీపంలో సంజయ్ కాలనీలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. ఆ అప్పటి పుట్టిన పసికందును అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన విశాఖలో వెలుగు చూసింది. ఇది చూసిన స్థానికులే కాదు, మొత్తం అందరూ కూడా వాళ్ళ మనసులో హృదయాలు కూడా కలిసి వచ్చే ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే ఆ అప్పటి పుట్టిన పసికందుని అత్యంత దారుణంగా కాళ్ళు చేతులు నరికి తల భాగాలను కూడా వేరే చోట వేసి అత్యంత పాశవికంగా దారుణంగా ఈ హత్య చేసిన ఘటన మొత్తం అందరినీ కలవరానికి గురి చేసింది. అసలు చేసిన వ్యక్తులు కూడా కనీసం కనికరం కూడా లేకుండా చేశారన్న ఒక ప్రతి ఒక్కరిలోని కూడా ఆవేదన వ్యక్తం అవుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. జాగిలాలతో కూడా మొత్తం ఆ ఏదైతే ఆ మృతదేహం ఉన్న చోట నుంచి సుమారు 3-4 కిలోమీటర్ల పైకి కింద భాగాన్ని కూడా వారు ఆధారాలు సేకరించిన పనిలో పడ్డారు. కనీసం ఆ తల భాగం ఇప్పటికీ కూడా, అంటే ఘటన జరిగి సుమారు 24 గంటలు పైగా కావచ్చినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఈ హత్యకు సంబంధించి కనీసం ఆధారం కూడా దొరకలేదు. అదే విధంగా అసలు ఈ పసికందు ఆడా మగానే తెలియకుండా అటువంటి గుర్తులు లేకుండా అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కూడా పోలీసులు ఇదివరకు కూడా ఎప్పుడు చూడలేదు అన్నట్టు కూడా చెప్తున్నారు. మనం గతంలో చూసినట్లయితే సుమారు 5-6 సంవత్సరాల క్రితం ఒక 62 సంవత్సరాల వ్యక్తిని అత్యంత దారుణంగా ఇదే విధంగా కాళ్ళు చేతులు వేరే భాగాలను విడగొట్టి హత్య చేసేది చూసాం. ఆ తల భాగాన్ని సుమారు ఏదైతే కాళ్ళు చేతులు దొరికిన స్థలానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో తల భాగాలను కూడా పడేయడం చూసాం. ఆ ఘటనని పోలీసులు కూడా ఛేదించింది విశాఖ పోలీసులు. కానీ ఇప్పుడు ఇది మిస్టరీగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడే పుట్టిన పసికందుని కాళ్ళు చేతులు మొండం తల భాగాన్ని అంటే మొత్తం 7 భాగాలుగా వాటన్నిటిని కూడా చిత్రం చేసి పారేసిన ఘటన మొత్తం అందరినీ కూడా కలవడం గుర్తేసి ఈ కేసులో పోలీసులు అయితే ఆధారాలు సేకరించిన పనిలో పడ్డారు. ఇప్పటి వరకు కూడా నిందితులను గుర్తించే పనిలో ఎక్కడ కూడా ఎవరిని కూడా అనుమాన విధంగా కనిపించలేని పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఏదైతే ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా తీసిన మహిళలు కూడా ఒక విధంగా అనుమానంగా పరిచయం అయితే అనుకున్నారు, కానీ అటువంటి ఆనవాళ్ళు కూడా లేకపోవడంతో అక్కడ కూడా పక్కన పెట్టడం జరిగింది. కానీ తెలిసిన వాళ్ళే చేశారా లేక బయట వ్యక్తులు ఇక్కడికి వచ్చి చేశారా అనేది ప్రస్తుతం పోలీసులు దాని పనిలో పడ్డారు. ఎందుకంటే ఒకవేళ బయట వ్యక్తులు కానీ ఒకవేళ అక్కడ కొంచెం హత్య చేసి లేదా అక్కడ పడేసినట్లయితే ఆ స్థానికంగా ఉండే కుక్కలు కానీ లేదంటే ఇవి అరిచే అవకాశం ఉంటుంది, ఆ స్థానికులు కూడా చేసే అవకాశం ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితులు కూడా కనిపించలేదు. ఇది ఏదైతే పసికందు మృతదేహం దొరికిందో ఆ పైన ఒక పంప్ హౌస్ ఒక వాటర్ వచ్చే ఒక కాలువలా ఉంది. ఆ కాలువలో ఎవరైనా పైన వేసి ఉంటారా అన్న అనుమానం కూడా వ్యక్తం చేస్తారు. ఎందుకంటే పైనుంచి ఉదయం పూట కూడా నీరు ప్రవాహం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి పోలీసులు ఆ దిశగా కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఈ యొక్క హత్య కేసుని ఛేదించడానికి 4 బృందాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. సిపి ఆదేశాలతో కంచరపాలెం సిఏ రవికుమార్ అదేవిధంగా ఎస్ఐ మొత్తం అందరూ 4 బృందాలుగా విడిపోయి ఈ హత్య కేసును ఛేదించే పనిలో పడ్డారు. కానీ ఈ తల భాగం ఇప్పటికీ దొరకపోవడంతో అసలు ఆడాబాగా తెలియని పరిస్థితి కనిపించింది. ఈ రోజు కేజీఎస్ లో పోస్ట్ మార్టం అనంతరం ఈ పాప లేదా బాబు ఎన్నాళ్ళు పసికందు ఎన్నాళ్ళు అయి ఉంటది పుట్టి, అదే విధంగా ఆడా మగ అని తెలిసే అవకాశం కూడా ఉందని పోలీసులు దానికోసం వేచి చూస్తారు. కాబట్టి డిఎన్ఏ రిపోర్ట్ కావచ్చు, లేదంటే ఒక పక్క పోస్ట్ మార్టం అయిన తర్వాత ఆ బోన్ డెన్సిటీ బట్టి ఎన్ని రోజులు అయి ఉంటుందని ఒక వివరం కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. డిఎన్ఏ భద్రపరిస్తే మన ఎవరు ఈ చుట్టుపక్కల కానీ లేదా ఎక్కడైనా కూడా డిఎన్ఏ వారి యొక్క ఆదేశాల అనుసంధానంగా అది కూడా ఎవరు ఏంటని తెలిసే అవకాశం కనిపిస్తుంది.